అందరికీ నమస్కారం అండి. ఇంటి భోజనానికి స్వాగతం. నేను మీ ఆశాచ్యుతి. ఈరోజు వీడియోలో వినాయక చవితి సందర్భంగా తయారు చేసుకునేటటువంటి బెల్లం కుడుముల్ని ఏ విధంగా ఈజీగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కుడుములు తయారు చేసుకోవడం కోసం మనం ముఖ్యంగా బియ్యపిండిని రెడీ చేసుకోవాలండి. మరి ఈ బియ్యపిండి కోసం ఒక గ్లాస్ బియ్యాన్ని చక్కగా కడిగేసేసి కనీసము 4 గంటల సేపు నానపెట్టుకోవాలి. లేదా ముందు రోజు రాత్రే నానపెట్టుకున్నట్లయితే సరిపోతుంది. అప్పుడు తెల్లవారుజామునే ఈ బియ్యం మొత్తాన్ని కూడా చిల్లులు గిన్నెలోకి వేసుకొని వడకట్టేసేసుకొని నీళ్ళు అనేవి పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని కొంచెం సేపు ఆరనిచ్చుకోవాలి. ఈ విధంగా కొంచెం ఆరిపోయినటువంటి బియ్యాన్ని తడిగా ఉండగానే మిక్సీలోకి వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ వచ్చిన పిండిని ఈ విధంగా 100 నంబర్ జల్లెడతోటి జల్లించుకోవాలి. మనకి బియ్య పిండి అనేది ఎంత మెత్తగా వస్తే కుడుములు అంత చక్కగా వస్తాయి. ఇలాగా ఒకసారి జల్లించుకున్న తర్వాత మిగిలిన నూకను మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం బియ్యం పిండిని గ్రైండ్ చేసేసుకొని జల్లించుకున్న తర్వాత ఈ విధంగా అది ఆరిపోకుండా చేతితోటి నొక్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక కప్పుతోటి కొలుచుకొని ఆ తర్వాత పిండికి తగ్గట్టుగా బెల్లాన్ని వేసుకోవాలి. నాకు మొత్తం కూడా 3 కప్పుల వరకు బియ్యం పిండి వచ్చిందండి. మరి ఈ 3 కప్పులకి 3/4 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించుకొని బెల్లం మొత్తాన్ని కూడా కరిగించుకోవాలి. ఇలా బెల్లం అనేది కరిగిపోయిన తర్వాత ఒకసారి వడకట్టేసేసుకోండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా యాలకుల పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఈ బెల్లం నీళ్ళు పాకం రావాల్సిన అవసరం లేదండి. 2 సార్లు పొంగు వస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనం రెడీగా చేసి పెట్టుకున్నటువంటి బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఈ బియ్య పిండిని వేసినప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. అలాగే 1 కప్పు బియ్య పిండిని వేసుకున్నప్పుడు వెంటనే కలియబెట్టేసేసుకొని మరలా కొంచెం బియ్య పిండిని వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బియ్య పిండిని ఈ బెల్లం నీళ్ళతోటి చక్కగా కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండలనేవి లేకుండా చూసుకోవాలి. నేను తీసుకున్నటువంటి ఈ బియ్య పిండికి బెల్లం నీళ్ళు అనేవి చక్కగా సరిపోయాయండి. ఒకవేళ కనుక మీకు పిండి లూజ్ అయినట్లయితే ఇంకొంచెం బియ్య పిండిని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చల్లార్చుకోవాలి. తర్వాత మనకి కుడుముల్ని ఉడికించుకోవడానికి రావి ఆకుల్ని తీసుకోవాలండి. ఈ రావి ఆకుల్ని మొత్తాన్ని కూడా నీళ్ళల్లో కడిగేసేసి తొడిమల్ని కట్ చేసేసుకోవాలి. అంటే మనము ఆవిరి మీద ఉడికించుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా ఈ రావి ఆకుల్ని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రావి ఆకుల మీద ఉడికించినటువంటి కుడుముల్ని నివేదన చేసి ప్రసాదంగా మనం తీసుకోవటం వల్ల మనకి తెలివితేటలు బుద్ధి అన్నీ కూడా పెరుగుతాయని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. అందుకోసమే కుడుముల్ని మనం ఎప్పుడు కూడా రావి ఆకుల మీద ఉడికించుకోవాలి. ఈ రావి ఆకులు దొరకని సమయంలో మనము తమలపాకులను కూడా ఈ కుడుముల్ని ఉడికించుకోవడానికి వాడుకోవచ్చండి. ఇప్పుడైతే పిండి మొత్తం కూడా చక్కగా చల్లారిపోయింది. చేతులకి కొంచెం నేతిని అప్లై చేసేసుకొని మనకి కావాల్సినంత సైజులో పిండిని తీసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. ఆ తర్వాత రావి ఆకు మీద ఈ విధంగా పెట్టుకొని వీలైనంత పల్చగా ఒత్తుకోవాలండి. అంచులు వెంబటి ఎక్కడా కూడా క్రాక్స్ అనేవి రాకుండా చూసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వీటన్నిటిని కూడా ఇడ్లీ ప్లేట్లలో ఒక్కొక్కటిగా పెట్టుకొని అమర్చుకోవాలి. ఈ పిండితోనే నేను ఈ విధంగా లడ్డూలాగా చుట్టుకుంటున్నాను. అంటే కొన్నిటిని కుడుముల్లాగా అలాగే కొన్నిటిని ఉండ్రాలలాగా తయారు చేసుకుంటున్నాను. అలాగే ఇడ్లీ ప్లేట్లలో పెట్టుకునేటప్పుడు ఒకదానికి ఒకటి తగలకుండా పక్కపక్కనే పెట్టుకున్నట్లయితే మనకి ఇవి అంటుకోకుండా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఒక 1/2 కప్పు వరకు కూడా నీళ్లు పోసుకొని ఈ ప్లేట్లన్నిటినీ కూడా చక్కగా పెట్టేసేసుకొని 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే మనకి కుడుములు అనేవి తయారైపోతాయండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఆకుల నుంచి విడతీసేస్తే సరిపోతుందండి. ఎక్కడ విరిగిపోకుండా చక్కగా నీట్గా వచ్చేస్తున్నాయి చూడండి. మరి మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి కుడుముల్ని తయారు చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.